చింతామణి, ఈ రోజుతో నీ నాట్య శిక్షణ పూర్తయినది. మంచి రోజు మంచి గడియ చూసుకొని నటరాజస్వామిని ఆరాధించి నీ నాట్య ప్రదర్శన ఆరంభించు. అమ్మా, గురువుగారు పాదాలకి నమస్కారం చెయ్యమ్మా. నీకంతా మంచే జరగాలి. శారదా, త్వరగా తీసుకురా. వస్తున్నానండి. వెళ్ళొస్తాను. రామచంద్రయ్య గారు, రామచంద్రయ్య గారు. ఏం భవానీ, ఇలా వచ్చావు? మీతో కొంచెం పనుందండి. నాతో పనా? ఏమిటది? అది నాకు కొంచెం ధనం అవసరం ఉంది. ఇదిగోండి ఇంటి పత్రాలు, ఇవి తీసుకొని నాకు కొంచెం ధనం ఇవ్వండి. అలాగే, ఒక్క నిమిషం ఉండు. సంతోషమా? మీ రుణము త్వరలోనే తీర్చేస్తాను. సంతోషం. యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, పండితులు రామశాస్త్రి గారికి మరియు బిలవమంగళం పండితుల వారికి వేదాంత చర్చలు, ధర్మ సందేహాల మీద వాదాపవాదాలు వేణుగోపాల స్వామి కోవెలలో రేపు ఉదయం జరుగుతున్నందున ఆసక్తి గల వారు వచ్చి తిలకం జెండహో. అయ్యా బిలవమంగళమూర్తి గారు, నమస్కారం. నమస్కారం. మీరు మహాపండితులని నలుదిశలా మాట్లాడుకుంటున్నారు. మీ పాండిత్య ప్రతిభ ఏపాటిదో తెలుసుకోవడానికి నేనే స్వయంగా వచ్చాను. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? చెబితే మీరు నిజంగా గొప్ప పండితులని నేనే కీర్తిస్తాను. సెలవివ్వండి. నేను గొప్ప పండితుడునని ఎప్పుడూ అనుకోలేదు. నిత్య విద్యార్థిని. ఇంకా కీర్తి అంటారా? దానికి పొంగిపోతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే జ్ఞానం నశిస్తుంది. విచక్షణ లేని కాలం మనని అపకీర్తి పాలు చేస్తుంది. అయినా సరే మీరు అడగండి, నాకు తెలిసింది నేను చెప్తాను. అన్నిటికంటే ఉత్తమ ఫలితం ఏది? 6 సార్లు భూప్రదక్షిణ చేసినా, అనేక సార్లు కాశీయాత్ర చేసినా రాని ప్రతిఫలం తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. బేష్, గొప్పగా సెలవిచ్చారు. మరి ప్రమాదకరమైన వారు ఎవరు? ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు అందరికన్నా ప్రమాదకరం. మరి శత్రువులు మిత్రులు ఎప్పుడవుతారు? మనం నవ్వుతూ పలకరిస్తే శత్రువులు కూడా మిత్రులవుతారు. వీరు నిజంగా గొప్ప పండితులు. అగ్రగామిగా నిలవాలంటే ఏం చెయ్యాలి? నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. మరి ముక్తి ఎలా ప్రాప్తిస్తుంది? దైవస్మరణ వల్ల ప్రాప్తిస్తుంది. ఆహా, మరి సృష్టి నియమం ఏమిటి? కర్మ. మనిషి కర్మయోగి. ఎవరు ఏమి చేసినా దాని కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇతరులను హింసిస్తే పాపకర్మ, సహాయం చేస్తే పుణ్యకర్మ సిద్ధిస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణి, శంకర ప్రాణ వల్లభే, జ్ఞాన వైరాగ్యం సిద్ధార్థ్యం, భిక్షాందేహి చ పార్వతి అను శ్లోకానికి అర్థమేమిటి? ఒంటికి బూడిద పూసుకుంటానని, ఇల్లు లేదని, శ్మశానంలోనే ఉంటానని, భిక్షపాత్ర లేకపోయినా పుర్రనే పాత్రగా చేసుకుంటానని, ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినవాడే మహాశివుడు. తనకంటే జ్ఞానవతి పార్వతి అని గుర్తించి తన వద్దకు వెళ్ళి భిక్షాటన యాచిస్తాడు శివుడు. అన్నం జ్ఞానానికి సంకేతం. అంటే మనం అన్నపూర్ణ నుంచి గ్రహించేది జ్ఞానభిక్ష. ఆహా, ఆహాహా, శబాష్ బిల్వమంగళ. ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానశక్తి! మహానుభావ, దీపాన్ని చూపించడానికి ఇంకో దీపం అవసరమా? మీరు మహాపండితులను చెప్పడానికి ఇంకొక పండితుడు అవసరం లేదు. మీరు నిజంగా
మీరు నిజంగా గొప్ప పండితులు. మీ పాండిత్యం అనితర సాధ్యమైనటువంటిది. అలాగే ఇంకొక సందేహం. ధర్మం గురించి, వేదాల గురించి సెలవివ్వండి. ధర్మం అనగా మానవత్వాన్ని రక్షించే గుణం. అందుకే మన హిందూ దేశాన్ని ధర్మక్షేత్రం అని అంటారు.